పాపాలు చేసేవాళ్లే ఎప్పుడు సంతోషంగా ఎందుకుంటారు మీకు తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జీఏ మిథాలజీ తెలుగు. శివుడు పార్వతీదేవికి వేదజ్ఞానం చెబుతూ ఉన్నప్పుడు పార్వతీదేవికి సందేహం వచ్చి, స్వామీ, ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో చెడ్డ పనులు చేసేవారు, ఇతరులకి సహాయం కూడా చెయ్యనివారు, పక్కనవారి బాధని చూసి నవ్వేవారు ఎందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు కదా, ఇదెక్కడి న్యాయం స్వామీ అని అడుగుతుంది పార్వతీదేవి. మంచి ప్రశ్న అడిగావు దేవి. ఈరోజు నీ ద్వారా దీని వెనక ఉన్న రహస్యం చెప్తాను. పద, భూలోకానికి వెళ్దాము అని ఒక అడవి మార్గంలో వెళుతూ ఉండగా అక్కడ ఒక పెద్ద వృక్షం నేలకొరిగి దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి. దానికి తగిలి శివుడు కింద పడతాడు. అయ్యో స్వామి అని పార్వతీదేవి శివుడిని పైకి లేపుతుంది. శివుడు ఆ చెట్టుని చూసి, నువ్వు అడవిలో అన్నిటికన్నా పెద్ద వృక్షమవుతావు అని వరమిస్తారు. పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది, కింద పడేసిన వృక్షానికి వరమెందుకిచ్చారు అని. వెంటనే ఆ వృక్షానికి ప్రాణం వచ్చి పెద్దగా అందంగా మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత తుఫాను వస్తుంది. శివపార్వతులు మళ్లీ ఆ వృక్షం దగ్గరికి వస్తారు. కాని ఆ వృక్షం వేర్లతో సహా నేలమట్టమైపోయి ఉంటుంది. అప్పుడు శివుడు, చూడు పార్వతీ, కొన్ని రోజుల ముందు నేలమట్టమైపోయే ఈ వృక్షానికి చాలా అహంకారముండేది. అందుకే దానికి ఎదగమని వరమిచ్చాను. అది ఎంత విశాలంగా మారినా దానికి అహంకారం తగ్గలేదు. పక్షులకి నీడనివ్వలేదు, ఋషులకి తపస్సు చేసుకోవడానికి నీడని కూడా ఇవ్వలేదు. అందుకే ఈ చెట్టు పెద్ద పాపి, అహంకారి. ఇది విశాలమైన తరువాత దాని పతనం అదే తెచ్చుకొని అదే విరిగిపోయింది. ఇప్పుడు నేను కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఎవరైతే దుర్మార్గులు, నీతిలేనివారు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు. ధనవంతులుగా, బలవంతులుగా ఎదిగి సుఖంగా బతుకుతారు. నేను వాళ్లకి ఒక సమయం తెలియజేస్తాను. ధర్మమార్గంలోకి రావడానికి నేను అవకాశమిస్తాను. అయినా కూడా మారకపోతే వృక్షం వేర్లతో సహా ఎలా నాశనమైందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనమైపోతారు అని శివుడు పార్వతీదేవికి చెప్తారు. ఈ పవిత్రమైన ధనుర్నాశంలో గోదాదేవి కథని వినండి. మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాము. కింద లింక్ కూడా ట్యాగ్ చేస్తున్నాము. ఆ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.